హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమ అంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. కాదు కాదు, నువ్వు నువ్వు నా అనుష్వే, నా కన్న కొడుకువే. చిన్నప్పుడు నువ్వు మా నుంచి దూరం అయిపోయావు. ఇదిగో ఇదిగో ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావా అని తనకి మాట రాకపోయినా కూడా అతి కష్టంగా తన కొడుకు తనకు దగ్గరకు చేరాడు అని ఆనందంతో మాట్లాడుతూ ఉంటుంది దుర్గ. ఆ మాటలు వింటున్న భార్గవి ఇద్దరికి ఏమీ అర్థం కాక అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. నిన్నే నాన్న, నా కొడుకు నువ్వే. నాకు తెలుసు నీ స్పర్శ. చిన్నప్పుడు నువ్వు నా చేతిని పట్టుకుని నా గుండెల మీదే ఆడుకున్నావు. కానీ నువ్వు పుట్టావు అని మనసారా ఆనందించేలోపే, ఆ ఆనందాన్ని ఆస్వాదించేలోపే నువ్వు నా నుండి దూరం అయిపోయావు అని కన్నీరు కారుస్తూ భావోద్వేగంగా మాట్లాడుతూ ఎక్కిళ్ళు పెడుతూ ఉంటుంది దుర్గ. ఆమె అలా ఎక్కిళ్ళు పెడుతూ ఉండటంతో ఎదురుగా ఉన్న ఇద్దరికి ఏం చెయ్యాలో అర్థం కాక స్పీడ్గా భార్గవి అక్కడ ఉన్న వాటర్ ఇస్తూ, మీరేమీ కంగారు పడద్దు అత్తయ్య, అతను మీ కొడుకే అని చెప్తూ ఆమెను ప్రశాంతంగా ఉంచే విధంగా చేస్తుంది. భార్గవ్కి అసలు ఏమీ అర్థం కాదు. దిమ్మ తిరిగిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈమె నేనే తన కొడుకు అంటుంది అంటే నిజంగానే నేను వీళ్ళ కొడుకునా అనే ఆలోచన తన మనసులో కదులుతుంది. ఎందుకంటే తన తల్లిదండ్రులు ఎవరో తనకు తెలియదు. తను ఒక అనాథగా చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగాను అని మాత్రమే అతడికి తెలుసు. అలానే తను మేఘనాతో పాటే పెరిగాడు. అన్నీ కూడా తనకు తెలియటంతో తను ఒక సందిగ్ధంలో పడిపోతాడు. భార్గవి అతని చెవి దగ్గరకు వచ్చి, కాసేపు మా అత్తయ్య ఆనందం కోసం ఆమె కొడుకుగా మాట్లాడు, ఆ తర్వాత మనం ఏ విషయం అనేది క్లారిటీగా తెలుసుకుందాం ప్లీజ్. ఇప్పుడు మా అత్తయ్య కోలుకుంటుంది, నువ్వు తన కొడుకు కాదు అంటే మరలా కోమాలోకి వెళ్ళిపోతుంది ఏమో అని చెప్తుంది. అతను కూడా కాదు ఆలేక సరే అంటాడు. కానీ అతను మనసులో ఆమెను చూసినప్పుడు మొదటిసారి ఏదో తెలియని అనుభూతి, ఆనందం, దగ్గర ఫీలింగ్ కలిగింది. కానీ అది ఏంటి అనేది మాత్రం తనకే అర్థం కాలేదు. ఇప్పుడు ఆమె అలా కొడుకు అంటుంటే అతను మనసులో ఒక్కసారిగా ఆనందం ఉరకలు వేస్తూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది అతను తెలుసుకునే పరిస్థితుల్లో లేడు. అతను అయోమయంలో ఉండటంతో తనకు ఏమీ అర్థం కావటం లేదు. భార్గవ్ కూడా అమ్మ అంటూ ఆమె చేతిని పట్టుకొని నోరారా దుర్గని అమ్మ అని పిలుస్తాడు. ఆమె నవ్వుతూ, నాన్న నాన్న, ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ అమ్మ నీకు గుర్తుకు వచ్చిందా? ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మ దగ్గరికి వచ్చేది అంటూ భావోద్వేగంగా చెప్తూ ఉంటుంది. ఈసారి ఎక్కడ ఆమె బాధపడుతుందో అని, నువ్వేమీ బాధపడకమ్మా, ఇక నుంచి నేను నీ దగ్గరే ఉంటాను. అక్కడ నీ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నాన్న కూడా నీ గురించి బాధపడుతూ ఉన్నారు. పద, మనం నాన్న దగ్గరకు వెళదాం, తర్వాత మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు అక్కడికి వెళ్దాం అని అన్నాడు. ఆమె కూడా త్వరగా ఈ విషయం తన భర్తకు చెప్పాలి అని అంటూ, సరే సరే పద, మీ నాన్నకు ఈ విషయం చెప్పాలి, పదండి వెళ్దాం అని తొందర చేస్తుంది. కానీ ఆమె లేవాలి అని ట్రై చేస్తుంది, కానీ లేచి నిలబడలేకపోతుంది. అది గమనించిన అతను దుర్గను 2 చేతులతో ఎత్తుకొని వీల్ చైర్లో కూర్చోబెట్టి కిందకు తీసుకొని వస్తాడు. అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా దుర్గ వైపే చూస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు అలా కళ్ళు తెరవకుండా, చలనం లేకుండా బెడ్ మీద పడుకొని ఉన్నది కాస్త ఇప్పుడు ఇలా కళ్ళు తెరిచి ఉండటం చూస్తుంటే అందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలానే ఆమె లేచింది అని కూడా ఆనందపడుతూ ఉంటారు. భార్గవి ఇద్దరు కూడా ఆనందంగా ఆమెను తీసుకొని భార్గవ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తారు. కరెక్ట్గా అప్పుడే వాళ్ళు తాంబూలాలు మార్చుకోవటం, ఆ తర్వాత సాత్విక్, భాషిత ఇద్దరు కూడా రింగ్స్ పెట్టుకోవడానికి నిలబడి ఉండటంతో ఆమెను తీసుకొని వాళ్ళ ఎదురుగా వస్తారు ఇద్దరు. అలా అక్కడ ఆమెను చూసి ఆమె కళ్ళు తెరిచి వాళ్ళ వైపే చూస్తూ ఉండటం చూసి ఆనందంతో అలా చూస్తూ ఉండిపోతాడు దుర్గని సాత్విక్. ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా అక్కడ ఉన్న దుర్గాని చూస్తారు. గౌతమ్, ఆకాష్ ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకొని, మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తే మనకి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియలేదు, కానీ మన ఎదురుగానే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నా మనం తెలుసుకోలేకపోయాము.
అంటే శ్రీధర్ దుర్గ వీళ్ళేనా భార్గవ్ తల్లిదండ్రులు అని ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళకి కూడా భార్గవ్ భాషిత ఇద్దరు సొంత అన్నా చెల్లెళ్ళు అని తెలియదు. ఆ విషయం తెలిసింది మేఘనా నరేష్ ఇద్దరికి మాత్రమే. ఇక ఆ ఇంటిలో ఉన్న ఎవరికీ కూడా ఆ విషయం తెలియదు. శ్రీధర్ కూడా భార్గవని చూస్తూ అతని చేతిని పట్టుకొని, అంటే అంటే నువ్వు నా కొడుకువేనా? నిన్ను చూస్తూ ఉన్నప్పుడే నాకు అనిపించింది, కానీ కానీ నేనే తెలుసుకోలేకపోయాను. నా కొడుకువి అని నిన్ను నేను గుర్తుపట్టలేకపోయాను. నీ కన్న తల్లి మాత్రం వెంటనే తెలుసుకుంది చూడు అని భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కోవాలో, వాళ్ళతో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అలా చూస్తూ సైలెంట్గా ఉండిపోతాడు భార్గవ్. శ్రీధర్ వెంటనే మోకాళ్ళ మీద కూర్చొని, మన కొడుకు కోసమేనా నువ్వు ఇన్ని రోజులు అలా బెడ్ మీద చలనం లేకుండా ఉండిపోయావు? కానీ నేను మన కొడుకుని వెతికి తీసుకొని రాలేకపోయాను దుర్గా. వాడే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాడు, చూసావా? మన కొడుకు మన దగ్గరికి వచ్చేశాడు అని శ్రీధర్ కూడా భావోద్వేగంగా ఆనందంగా దుర్గతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వింటున్న అందరికీ కూడా కళ్ళ వెంట నీరు చేరిపోతుంది. భాషిత కూడా ఇన్ని రోజులు అనాథలుగా అనుకుంటూ ఉన్న వాళ్ళతో తన అన్నయ్యకి సొంత తల్లిదండ్రులు ఎవరో తెలిసారు అని తను కూడా ఆనందంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. నరేష్ శ్రీధర్ దగ్గరకు వచ్చి, ఏం మాట్లాడుతున్నావురా? అనూష్ ఏంటి? తను భార్గవ్ కదా? అంటే తను మీ కొడుకా? ఇన్ని రోజులు స్పృహలో లేని దుర్గా భార్గవ్ చేతి స్పర్శతో కోలుకుందా అని సగం అర్థమై సగం అర్థం కాక, క్లారిటీగా లేక, అంతకుమించి ఆశ్చర్యంగా అనిపించటంతో అడుగుతాడు. అవునరా, అవును. ఇన్ని రోజులు నా భార్య కోలుకోలేదు, ఇప్పుడు భార్గవ్ చేతి స్పర్శతో కోలుకుంది అంటే తను నా కొడుకు అనూష్ అనే కదా దాని అర్థం అని అంటాడు. వీడు నా కొడుకే, ఖచ్చితంగా నా కొడుకే అని భావోద్వేగంగా చెబుతూ ఉంటారు శ్రీధర్. నరేష్ కూడా ఆనందంగా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా. చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయిన నీ కొడుకు మా దగ్గర పెరిగాడు, ఇదిగో ఇప్పుడు ఇలా మీ దగ్గరకు చేరుతున్నాడు అంటూ భార్గవ్ భుజాలు పట్టుకుని అంటారు. శ్రీధర్కి ఆ మరుక్షణమే తన కూతురు కూడా గుర్తుకు వస్తుంది. వెంటనే డల్ అయిపోయి, అవునరా, కొడుకు దొరికాడు, కానీ కూతురు ఎక్కడుందో ఏంటో, తను ఎలా బ్రతుకుతుందో ఏంటో అని ఆందోళనగా అంటారు. కనీసం కొడుకుని 5 నెలలు కల్లారా అయినా మేము చూసుకున్నాం, కూతురుని కల్లారా చూసుకున్నది కూడా లేదు. అలా కూతురు పుట్టింది అని మాత్రమే మాకు తెలుసు, ఎలా ఉంటుంది అనేది కూడా మేము చూడలేకపోయాం అని కన్నీళ్లతో అంటూ ఉంటారు. అప్పటి వరకు కొడుకు దొరికాడు అని ఆనందంలో ఉన్న దుర్గ కూడా తనకి కూతురు గుర్తుకు రావటంతో బాధలోనికి వెళ్ళిపోతుంది. మేఘన వెంటనే వాళ్ళ ముందుకు వచ్చి, మీరు ఏమీ బాధపడద్దు, మీ కూతురు ఎక్కడో లేదు, ఇక్కడే మన అందరి మధ్యలోనే ఉంది అని ఆనందంగా చెప్తుంది. ఆ మాటకి అందరూ కూడా ఆశ్చర్యంగా మేఘన వైపు చూస్తారు, ఏం మాట్లాడుతుంది అని అంటూ. నిజానికి ఆ సమయంలో భార్గవ్ భాషిత ఇద్దరు సొంత అన్న చెల్లెళ్ళు అనే విషయం నరేష్ మైండ్కి తట్టదు. కానీ మేఘనాకి మాత్రం వెంటనే గుర్తుకు వచ్చేసింది. శ్రీధర్ వెంటనే మేఘన దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకొని, ఏం మాట్లాడుతున్నావు మేఘన? నా కూతురు ఎవరో నీకు తెలుసా? నిజంగా ఇక్కడే మన మధ్య ఉందా? ఎవరు నా కూతురు అని చుట్టూ చూస్తూ అడుగుతాడు. ఆకాష్, ఏం మాట్లాడుతున్నావు మేఘన? వాళ్ళ కూతురు గురించి నీకెలా తెలుసు? అయినా వాళ్ళ కూతురు ఇక్కడ ఉండటం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? ఒకవేళ పొరపాటుని ఏదైనా నువ్వు తప్పుగా చెబితే ఆ తర్వాత వాళ్ళు జీవితాంతం బాధపడవలసి వస్తుంది. ఒక్క నిమిషం ఆలోచించుకొని మాట్లాడు అని అన్నాడు. అబ్బా, నాకు అన్నీ తెలుసులేండి. వాళ్ళ కూతురు మరి ఎవరో కాదు, మన ముందు మన కళ్ళ ఎదురుగా మన కూతురిగా పెరిగిన మన భాషితానే అంటూ స్టేజ్ మీదే నిలబడి అక్కడ జరిగేది అంతా చూస్తూ ఉన్న భాషిత దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకొని వచ్చి శ్రీధర్ చేతిలో భాషిత చేతిని పెడుతూ చెప్పింది. అందరికీ కూడా ఆశ్చర్యంగా అనిపించి చూస్తూ ఉంటారు. కొడుకు దొరికాడు అని దుర్గ కోమాలో నుంచి బయటకు వచ్చి రావటం, ఆ తర్వాత కూతురు భాషిత అంటూ వాళ్ళ ముందుకి మేఘన తీసుకొని రావటంతో నరేష్ అప్పుడు తనకి DNA టెస్ట్ రిపోర్ట్స్ గుర్తుకు వచ్చి భార్గవ్ దగ్గరకు వచ్చి, నీకు ఈ విషయం ఏమి మేము చెప్పనే లేదు కదా,
నువ్వు భాషిత ఇద్దరు సొంత అన్న చెల్లెలరా. ఆ రోజు నేను నా కూతురు మేఘన అవునా కాదా అని తెలుసుకోవాలి అని డిఎన్ఏ టెస్ట్ చేయించాను. అప్పుడే మీ ఇద్దరు కూడా వచ్చారు. గుర్తుందో లేదో నీకు. అప్పుడు మీ ఇద్దరికి కూడా నేను డిఎన్ఏ టెస్ట్ చేయించాను. మీ ఇద్దరి డిఎన్ఏ రిపోర్ట్ దాదాపు 50% వరకు మ్యాచ్ అయ్యింది. అప్పుడే నాకు తెలిసిపోయింది మీ ఇద్దరు సొంత అన్న చెల్లెళ్ళు అని. కానీ ఇప్పటి వరకు మీ ఇద్దరికి ఆ విషయం చెప్పే సందర్భం రాకపోవటంతో ఇన్ని రోజులు చెప్పలేదు. కానీ మీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళుగా ఉండిపోవటంతో మేము కూడా ఆ విషయం చెప్పాలి అని మర్చిపోయాను. అసలు చెప్పాల్సిన అవసరమే రాలేదు అనుకో అని అంటాడు. భార్గవ్ భాషిత ఇద్దరికీ కూడా ఆ సిచ్యువేషన్ని ఎలా తీసుకోవాలి అనేది అర్థం కాదు. భార్గవి కూడా ఏదో ఆ సమయానికి మా అత్తయ్య కొడుకు అంటే సంతోషపడింది అని భార్గవ్ని కొడుకుగా నటించమంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే నిజంగానే భార్గవ్ తన అత్తయ్య కొడుకు అని తనకి కూడా క్లియర్గా అర్థమైపోతూ ఉండటంతో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంకా స్టేజ్ మీదే ఉన్న సాత్విక్ ఏమంటున్నారు అంకుల్, భాషిత మా అత్తయ్య మామయ్యల కూతురా అని స్టేజ్ నుంచి కిందకు దిగి నరేష్ దగ్గరకు వచ్చి అడుగుతాడు. ఇద్దరు కూడా ఒకరి రక్తం పంచుకొని పుట్టిన అన్నా చెల్లెళ్ళు. భార్గవ్ స్పర్శ ద్వారా దుర్గా కోలుకుంది. ఖచ్చితంగా భార్గవ్ మీ అత్తయ్య కొడుకు అయ్యేది నిజం అయితే భాషిత కూడా మీ అత్తయ్య కూతురు అనేది నిజం అని నవ్వుతూ చెప్తాడు. భాషిత మాత్రం ఏమీ అర్థం కాక బ్లాంక్ ఫేస్తో అందరి వైపు చూస్తూ ఉంటుంది. ఇదండి ఇవాళ స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం.